హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2 ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది. అలాగే ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది మనకి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈనాడు పేపర్లో వచ్చిన అప్డేట్: గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి. 1:100 నిష్పత్తుల అభ్యర్థుల ఎంపిక. ప్రధాన పరీక్షకు 92,250 మందికి అవకాశం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. వచ్చే జూలై 28న జరిగే ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మందికి అవకాశాన్ని కల్పించింది. ఒక్కో పోస్టుకి 100 మంది చొప్పున ఎంపిక చేసింది. ప్రిలిమ్స్లో పలువురు అభ్యర్థులకు మార్కులు సమానంగా వచ్చాయి. దీనివల్ల ప్రధాన పరీక్ష రాసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రధాన పరీక్షకు ప్రిలిమ్స్ నుంచి 1:50లో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. నోటిఫికేషన్ జారీ అనంతరం సన్నద్ధతకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యేందుకు వీలు కాలేదు. ముఖ్యంగా భారత సమాజం కింద ఇచ్చిన సిలబస్ కఠినంగా ఉంది. పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు. సుదీర్ఘకాలం అనంతరం గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడినందున ప్రధాన పరీక్ష రాసేందుకు ఎక్కువ మంది అర్హత కల్పించాలని, లేదంటే ఆందోళన చేస్తామని నిరుద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఎన్నికల కాలం కావడంతో వారి డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు బుధవారం ఉదయం ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే ఫలితాలు విడుదల అవ్వడం గమనార్హం. మరోవైపు గ్రూప్ 1 ప్రధాన పరీక్ష కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అని చెప్పేసి ఈనాడులో రావడం జరిగింది. ఇంకా సాక్షి పేపర్లు అయితే చూద్దాం. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన 45 రోజుల్లో రికార్డు వ్యవధిలోనే ఫలితాలను కూడా వెల్లడించింది. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. గత ఏడాది డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేయగా 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముందే ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఫిబ్రవరి 25న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4,04,039 మంది హాజరయ్యారు. సర్వీస్ కమిషన్ గతంలో నిర్వహించిన గ్రూప్ 2తో పాటు ఇతర పరీక్షలకు గరిష్టంగా 70% మాత్రమే హాజరవగా, ఈ ఏడాది ప్రిలిమ్స్ మాత్రం భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావడం గమనార్హం. తొలుత మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్ నిర్ణయించింది. అయితే నిరుద్యోగుల అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీకి అందిన విజ్ఞప్తుల మేరకు ఎక్కువ మందిని మెయిన్స్కు రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు. ఏపీపీఎస్సీ డిసెంబర్ 7వ తేదీన 897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి 21 నుంచి జనవరి 10 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించింది. అనంతరం మరో 8 పోస్టులకు నోటిఫికేషన్లో కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 905కు పెరిగాయి. పెరిగిన పోస్టుల ఆధారంగా మెయిన్స్కు 92,250 మందిని ఎంపిక చేశారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జూలై 28న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అంటే జూలై 28న మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సర్వీస్ కమిషన్ పరీక్షలలో నిర్వహణలో అనేక సవాళ్ల ఆటంకాలు ఎదురయ్యాయని, అయినా గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ను విజయవంతంగా నిర్వహించామని ఏపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సంగం పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన పూర్తి సహకారంతో తక్కువ సమయంలోనే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు సైతం ప్రకటించామని తెలిపారు అని చెప్పి ఇచ్చాడు. అలాగే 2018 గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాసిన వారి నుంచి 1:12 నిష్పత్తిలో మాత్రం అభ్యర్థులను ఎంపిక చేయగా, ఈసారి ఎక్కువ సంఖ్యలో 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్ రాసే ఛాన్స్ లభించింది. గ్రూప్ 2 పరీక్షలకు 1:100 విధానంలో ఎంపిక చేయడం సర్వీస్ కమిషన్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా కమిషన్ ప్రకటించిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 4, గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్లు 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతో కలిపి 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ ఆడిటర్ ఇన్ జనరల్ పే అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. కాగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో పేపర్ 1
పేపర్ 2 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు జవాబులు గుర్తించారు. పూర్తి వివరాలు కమిషన్ వెబ్సైట్లో చూడవచ్చు అని చెప్పి ఇచ్చాడు. ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. మెయిన్స్కు 92,250 మంది ఎంపిక. 1:100 నిష్పత్తి పాటించిన ఏపీపీఎస్సీ జూలై 28న మెయిన్స్ పరీక్ష అని చెప్పి ఇచ్చాడు. గ్రూప్ 2 ప్రాథమిక పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. 899 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున 89,900 మందిని ఎంపిక చేశారు. అయితే వీరితో పాటు ఒకే స్థాయిలో మార్కులు వచ్చిన వారు ఇతర కారణాలతో మరో 2,350 మందిని మెయిన్స్కి ఎంపిక చేశారు. దీంతో మొత్తంగా 92,250 మందిని మెయిన్స్కి ఎంపిక చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. మెయిన్స్ పరీక్ష జూలై 28న నిర్వహించినట్లు తెలిపింది. కాగా మెయిన్స్ నిష్పత్తిని పెంచడంపై అభ్యర్థులు అర్థం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 25న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 4.4 లక్షల మంది హాజరయ్యారు. సాధారణంగా ఇచ్చే గ్రూప్ 2 పరీక్ష స్థాయి కంటే కఠినంగా పేపర్ రూపొందించారని అప్పట్లోనే అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మెయిన్స్ నిష్పత్తిని రెట్టింపు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. 1:50కి బదులు 1:100 నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేయాలని ఏపీపీఎస్సీకి పెద్ద ఎత్తున వినతులు సమర్పించారు. అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేసింది. ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ మార్కులు 18.5గా నిర్ణయించినట్లు అభ్యర్థులు అంచనా వేస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అంటే కట్ ఆఫ్ వచ్చి 18.5 అనుకుంటున్నారు. అఫీషియల్గా అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అందరూ అనుకునేది ఏంటంటే 18.5 అని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పి మనకి ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూద్దాం కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ రిలీజ్ అవ్వగానే నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.